హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పికిల్స్. ఈరోజు చింతకాయ పచ్చడి చేస్తున్నాం. ఇవి ఊరు నుంచి తెప్పించామండి కాయలు. చూసారా ఇలా లావుగా ఎంత బాగా వచ్చినాయో కాయలు. ఇట్లా ఈ ఊరు నుంచి తెప్పించాము. ఇవి కడిగి ఆరబోసి ఇవన్నీ ప్రాసెస్ అయిందండి. ఇది నైట్ అయినా సరే ఇవి మొత్తం చట్నీ పట్టేయాలి ఈరోజు. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసిన ఆర్డర్ కొన్ని వచ్చినాయి, ఎండు మిరపకాయలు వేసిన ఆర్డర్ కొన్ని వచ్చినాయండి. సో 2 పచ్చళ్ళు పడుతున్నాం మేము. సో 2 పచ్చళ్ళు పడుతున్నాం కాబట్టి టైం పడుతుంది. నైట్ ఎంత అవుతుందో తెలియదు, టైం అయితే పడుతుంది. ఎంతైనా రోట్లో దంచే పచ్చళ్ళ టేస్ట్ బాగుంటుందండి. చింతకాయ ఇలా రోట్లో దంచి ఇలా పచ్చడి పడితే ఆహా ఎంత ఎమ్మీ ఎమ్మీ. చింతకాయలో ఔషధ గుణాలు చాలా ఉంటాయండి. సి విటమిన్, ఫైబరు ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా మంచిది హెల్త్కి. ఈ సీజన్లో వచ్చే పచ్చళ్ళు చాలా మంచివి. ఉసిరికాయ ఇవన్నీ పుల్లగా ఉంటాయి అనుకుంటాం, కానీ మనం కారం ఉప్పు సమపాళ్ళలో కలుపుతాం కదా, కలిపి పచ్చడి పడతాము. అవి వర్షాకాలం వర్షం పడినప్పుడు ఆ టైంలో కూడా బాగుంటాయి. ఇప్పుడు యాక్చువల్గా చలికాలం కదా, చలిలో కూడా వేడివేడి అన్నం, నెయ్యి, కొంచెం ఇంత చింతకాయ పచ్చడి, ఇంత ఉసిరికాయ పచ్చడి ఇలా వేసుకుని తింటే అబ్బా టేస్టే వేరండి, చాలా బాగుంటాయి. ఈవెన్ జ్వరం వచ్చినప్పుడు కానీ, నోరు బాగాలేనప్పుడు కానీ, ఇంకేమైనా మనకి నాలుక బాగాలేదు అలా అనిపించినప్పుడు ఈ చింతకాయ పచ్చడి కొంచెం వేసుకుని తింటే టేస్టీగా అనిపిస్తుందండి. చింతకాయ చట్నీ బల్క్లో ఆర్డర్ వచ్చింది కాబట్టి చాలా చేసామండి. ఎక్స్ట్రా కూడా చేసాము. ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆర్డర్ చేసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. wowpickles.com వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.